గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. న్యూ ఇయర్ వేడుకలకు సందర్భంగా సిపి సజ్జనార్ గారు నగర వాసులకు ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఈ న్యూ ఇయర్ వస్తున్న కారణంతో ఆయన సిటీ మొత్తం కూడా ఎక్కువ తనిఖీలను చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా దొరికారంటే ఖచ్చితంగా జైలుకు పంపించడమే అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. మీరు ఆ ఫెస్టివల్ని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటారా, లేదంటే జైలుకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారా అనేది వారి చేతుల్లోనే ఉంది అని చెప్పేసి కూడా అతను చెప్పడం జరుగుతుంది. అంటే చాలా వరకు మనం చూసుకుంటే న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో ఫ్రెండ్స్ అందరూ మీట్ అవుతూ ఉంటారు. దాంతోపాటు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా అరే పోలీసులకు దొరుకుతామాలే, ఎందుకు దొరుకుతాము, మనం ఆ గల్లీలో నుంచి వెళ్తాము, ఈ గల్లీలో నుంచి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక మీదట మీ ఆటలు సాగవు. ఎందుకంటే ప్రతి గల్లీలో కూడా పోలీసుల యొక్క మఫ్టీలో పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈ 4 రోజుల పాటు కూడా ఎక్కువ స్థాయిలో ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన టెస్టులు కానివ్వండి, లేదు అనుకుంటే అబ్జర్వ్ చేయడం కానివ్వండి, ఇలాంటి సమయాలలో ఎక్కువ గొడవలు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది. దానికోసం అని చెప్పేసి పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండమని చెప్పేసి పై అధికారులు వారికి సూచించడం జరుగుతుంది. ఇక మీదట రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, పబ్బులు కానివ్వండి, ఏవైనా ఉన్నా సరే రాత్రి 1 గంట వరకు మాత్రమే నడపాలి. దాని తర్వాత క్లోజ్. 1 గంట ఖచ్చితంగా ఏదైతే ఉంటాయో వాటికి అన్నింటికి తాళాలు వేసేసి అక్కడి నుంచి ఎవరు కూడా ఉండకుండా వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా వాటికి సూచించడం జరుగుతుంది. ఒకవేళ పోలీసుల యొక్క ఏదైతే హెచ్చరికలు ఉన్నాయో వాటిని తిరస్కరించడమో లేదంటే పాటించకపోవడమో చేశారంటే ఖచ్చితంగా ఏదైతే రెస్టారెంట్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, తర్వాత పబ్బులు కానివ్వండి, ఏదైనా సరే వాటిని సీజ్ చేస్తాము అని చెప్పేసి కూడా స్పష్టంగా ఆయన చెప్తున్నారు. ఇక అక్కడ ఎవరైనా 1 గంట దాటిన తర్వాత కూడా ఇంకా ఓపెన్ ఉందిరా భయ్, మనం వెళ్ళేసి తిందాము లేదంటే తాగుదాము అని చెప్పేసి కనుక ఫ్రెండ్స్తో వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని కూడా పోలీసులు వారి అదుపులోకి తీసుకొని ఒక 3 నెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. లేదు అనుకుంటే ఫైన్ విధించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక మీదట న్యూ ఇయర్ సందర్భంగా డిస్ట్రిక్ట్స్లలో ఉన్న వాళ్ళని కూడా ఫ్రెండ్స్ని అరే రామా ఇక్కడికి వచ్చేస్తే మనందరం కూడా గ్యాదర్ అవుతున్నాము, ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడో కలుసుకుంటున్నామంటే న్యూ ఇయర్ రోజు సెలబ్రేషన్ చేసేసుకుంటే ఇంకా ఈ ఇయర్ అంతా కూడా మనం హ్యాపీగా ఉంటాము అనే థాట్లో చాలామంది ఎక్కువగా ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టేసుకొని ఈ రోజుల్లో ఎక్కువగా ఈ 2-3 డేస్ మాత్రం గట్టిగా అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. టైం కుదుర్చుకొని మరి ఈ రెస్టారెంట్ అయితే బాగుంటుంది, ఈ హోటల్ అయితే బాగుంటుంది, ఈ పబ్ అయితే బాగుంటుంది, ఇంతమంది గ్యాదర్ అవుతున్నారు, మనం వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఇక వీకెండ్ కూడా ప్లాన్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మీరు పోలీసులు అప్రమత్తంగా ఉండండి. ఎందుకు సూచిస్తున్నారు అంటే చాలా కఠినంగానే వారు దానిపైన వాళ్ళు నిఘా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఒకవేళ తాగి గనక వారికి దొరికినట్లయితే మీ బండి సీజ్ చేస్తారు, ఫైన్ ఉంటుంది, జైలుకు వెళ్తారు. ఇన్ని కూడా ఉండే అవకాశం ఉంటుంది. పండగ రోజు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేది పక్కన పెట్టేస్తే, అంటే న్యూ ఇయర్ని చాలామంది పండగ వాతావరణంగానే చూస్తారు, పండగనే అనుకుంటారు. అంటే ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు, దేవుడి దగ్గరికి వెళ్తారు, ఇంకా ఆ రోజు టెంపుల్కి వెళ్తే ఆ రోజు దేవుని మొక్కేసాము, కోరుకున్నాము అంటే ఇంకా ఇయర్ అంతా కూడా మనకు అది చాలా హ్యాపీగా ఉంటుంది అన్న థాట్లో చాలామంది ఉంటారు. కాబట్టి మీరు ఏదో ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మీరు కనుక ఏముందిలే కొంచెమే కదా, ఒక బీరో లేకపోతే ఇంకేదో తాగి వెళ్ళిపోదాము అని చెప్పేసి కనుక తాగి పోలీసులకు దొరికారా, ఇంకా జైల్లోనే న్యూ ఇయర్ అయిపోయేంత వరకు కూడా జైల్లోనే. మొత్తం ఈ న్యూ ఇయర్ వరకు కనుక పోలీసుల చేతికి చిక్కకుండా ఉండడమే మీకు మంచిది. ఒకవేళ మీరు తాగాలి అనుకుంటే ఇంటికి తీసుకొచ్చుకొని తాగే ప్రయత్నం చేయండి, కుటుంబ సభ్యుల అంగీకారంతో. లేదా ఫ్రెండ్స్ని మీరు ఇంటికే పిలిపించేసి ఆ రోజు అక్కడ తాగేసి నిద్రపోండి తప్పించి మేము బండ్లు వేసుకొని పోతాం, కార్లు వేసుకొని పోతాము, మేము ఇలా ఎంజాయ్ చేస్తాము, అలా ఎంజాయ్ చేస్తాము, రోడ్ల మీదకి వచ్చేసి అరుస్తాము, లేదంటే ఇలా చేస్తాము అంటే మాత్రం ఇక కుదరదు. పోలీసులు చాలా వరకు దీని మీద నిఘా పెట్టడం చేస్తున్నారు. ఇకపోతే పోలీసులకు కూడా దీని మీద చాలా వరకు చెప్తున్నారు. అంటే హైయర్ అఫీషియల్స్ కూడా మీరు ఎవరు దొరికినా సరే, ఎంత పెద్దవారైనా సరే ఖచ్చితంగా వారిని మీరు అరెస్ట్ చేయాల్సిందే, తీసుకొచ్చేసి జైల్లో పెట్టాల్సిందే అని సూచిస్తున్నారు. కాబట్టి మనము ఎవరైనా సరే ఎంజాయ్మెంట్ అనే దాన్ని మనం చాలా కొంచెం లిమిటెడ్గానే చేస్తే చాలా మంచిది. తాగేసిన తర్వాత మనం ఎవరైతే అబ్బాయిలు ఉంటారో కొంచెం కంట్రోల్ తప్పి గొడవలు చేయడము, చేతిలో ఏది ఉంటే దాంతో కొట్టడము, దాడులు చేయడము, లేదు అంటే పోలీసుల మీదకి ఎదురు వెళ్ళిపోయి నీకు తెలుసా నువ్వెవడు అని చెప్పేసి ఇలా మాట్లాడడము. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను, సో ప్రజల కోసము అతను సేవ చేస్తున్నాడు అనే దాని కిందనే కన్సిడర్ అవుతుంది. కాబట్టి
తెలియని మత్తులో ఇలాంటి ఘోరాలు జరిగినాయి అనుకోండి, అనవసరంగా చిన్న కేసు నుంచి వెళ్ళి కాస్త వెళ్ళేసి పెద్ద దాంట్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. మినిమం ఒక 5 years వరకు కూడా జైలు శిక్ష అనుభవించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఉద్దేశంతో చాలామంది యంగ్స్టర్స్ మాట వినకుండా యూత్ అంతా కూడా ఏం చేస్తారంటే ఏముందులే అని చెప్పేసి ఒక బండి మీద 4, 3 లేదంటే కార్లు ఓపెన్ టాప్ ఉంటే ఖచ్చితంగా ఆ ఓపెన్ టాప్లోకి వెళ్ళి పైకి ఎక్కడము గోల చేస్తూ ఉంటారు అన్నట్టు. ఈ 4 రోజుల్లోనే, ఇంకా న్యూ ఇయర్ రాలే కదా, న్యూ ఇయర్ రోజు చెప్పారు కదా సార్ వాళ్ళు ఇప్పుడు మనకేం కాదు అని చెప్పేసి అనుకుంటారు. అలా లేదు, న్యూ ఇయర్ అయ్యేంత వరకు కూడా మొత్తం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎక్కడికక్కడ తనిఖీలు అనేవి చేపడుతున్నారు. బండి విషయంలో కూడా అంటే ఈ టైంలో ఎక్కువగా గాంజా కూడా సప్లై అవుతుంది, డ్రగ్స్ కూడా సప్లై అవుతాయి అన్న ఉద్దేశంతో మొన్న రీసెంట్గా చూస్తే హైదరాబాద్లోనే అనుకుంటాను బండి యొక్క సీటు కింద మొత్తం గాంజా పెట్టుకొని వచ్చేసారు. అవి దొరికాయి కూడా పోలీసులకు. మొత్తం తనిఖీలు చేస్తున్నారు. మీరు కనుక పోలీసులకు అనుమానంగా కనిపించారు అంటే ఖచ్చితంగా మీరు వారి ఆధీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. మీ లైసెన్స్ తీసుకుంటారు. మిమ్మల్ని వారికి క్లియరెన్స్ అయ్యేంత వరకు కూడా మీరు జైల్లోనే కూర్చోవాల్సి వస్తుంది. వారు పర్మిషన్ తీసుకునేది తీసుకొచ్చుకుంటారు. లోకల్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళేసి మేము ఇతన్ని కొన్ని రోజుల పాటు అంటే ఇలా చేసి అల్లరి చేశాడు కాబట్టి, లేదంటే ఇలా జరిగింది కాబట్టి మేము మా యొక్క స్టేషన్లోనే మా పరిధిలోనే పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. లేదు అనుకుంటే ఏం చేస్తారు, కోర్టుకు తీసుకెళ్లేసి ప్రొడ్యూస్ చేసేసి మేడం ఇతన్ని అక్కడ, లేదంటే సార్ ఇక్కడ పెట్టేస్తే బెటర్ అని చెప్పేసి అన్న ఫీలింగ్లో జైల్లో రిమాండ్కి పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. అనవసరంగా న్యూ ఇయర్ మొత్తం కూడా ఆ యొక్క హ్యాపీ మూడ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయి సాడ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి సిపి సజ్జనార్ గారు ఏదైతే సూచించారో మీరు ఈ న్యూ ఇయర్ అయ్యేంత వరకు కూడా జాగ్రత్తగా వాళ్ళు చెప్పే హెచ్చరికలను విని వాటిని పాటించి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోవడం అన్ని రకాల శ్రేయస్కరం అనేది నేను కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి